హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కర్ణాటక చిక్బళ్ళాపూర్ జిల్లాలో బో నంది గ్రామంలో నంది హిల్స్కి దగ్గరలో భోగ నందీశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము. ఈ టెంపుల్ చాలా పెద్దది, 7 ఎకరాల్లో ఉంటుంది. ఈ టెంపుల్ని వచ్చేసి చాలామంది రాజులు అప్పట్లో కట్టించినారు. ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి హిస్టరీ దాదాపు 1200 సంవత్సరాలు అవుతుందంట. ఈ గుడి కట్టి లోపలికి వెళ్ళి అంత చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ గుడి బయట వచ్చేసి అంతా ఇట్లా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఇట్లా గడ్డి ఉంటుంది. మనకి చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫోటోలు తీసుకోవచ్చు, బయట వీడియోలు తీసుకోవచ్చు. చుట్టూ ఇదో ఫ్రెండ్స్ ఇట్లా మండపంలాగా ఉంటుంది అన్నమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ మంటపంలో వచ్చి ఆ బొట్లో చాలామంది భక్తులు నిద్రపోయేవారు, గుడికి వచ్చిన వాళ్ళు. ఎట్లుంది, మనం అక్కడ పోవాల. అదే ద్వారము, అది చూపిస్తానంతా. అదో ఆ గేట్ అంటే రాళ్ళ, అది ఫ్రంట్. అదే ఫ్రెండ్స్,
ఈ రథం వచ్చేసి అప్పట్లో రాజులు తయారు చేసిన రథము. ఇప్పుడు చాలా పాతగా అయిపోయింది. పైన ఇంకా పెద్దగా ఉండేది రథము, పడిపోయింది సగము, ఇంకా సగం మిగిలి ఉంది. ఇలా అప్పట్లోనే ఇలా అందమైన బొమ్మలు చెక్కినారు చూడండి. ఈ రథం మీద మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ కింద చక్రాలు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క చక్రం ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఇవన్నీ రాళ్ళు వచ్చేసి అన్నీ పడిపోయినవన్నీ ఇక్కడ పెట్టినారు. అక్కడ ఓ మంటపం ఉండేది దాడ, ఆ మంటపం పడిపోయింది, ఆ రాళ్ళన్నీ ఇక్కడ పెట్టినారు. ఇదంతా గుడి బయటే ఉండేది. ఈ గుడి వచ్చేసి 7 ఎకరాల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి భోగ నందీశ్వర టెంపుల్ మ్యాప్ అన్నమాట. మ్యాప్ ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ చరిత్ర ఇక్కడ రాసినారు. ఫ్రెండ్స్, ఇక్కడ వీరభద్ర స్వామి ఉంది ఈ గుడి లోపలే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ టెంపుల్ గజస్తంభం అన్నమాట. ఇలా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఓ మంటపం కట్టినారు చూడండి, మంటపం ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మనము ఈ ద్వారం గుండా లోపలికి వెళ్దాము. ద్వారం చాలా ఎత్తుగా పెద్ద కట్టినారు. లోపలికి వెళ్దాము. ద్వారానికి ఉండే బొమ్మలు. स्लीपर साथ बिट्टी की ना स्लीपर आपको इंगा हाँ ईशा फाउंडेशन ఫ్రెండ్స్, లోపలికి వచ్చిన తర్వాత ఇలా మంటపంలాగా ఉందన్నమాట. అంతా స్తంభాలు, అప్పట్లో కట్టిండే రాతి స్తంభాలన్నీ ఉంటుంది. ఇది లోపల ఒక గడ స్తంభం ఉంది. చిన్నగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్, అందుకు మంటపాలు అప్పట్లో కట్టిండేది ఇదంతా. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ గుడికి సంబంధించింది ఏదో అప్పట్లో లిపి భాష అంటే సంస్కృతంలో రాసినారు అనమాట. ఈ రాళ్ళ మీద మనకు అర్థం కావు, ఈ రాళ్ళ మీద రాసినారు. ఫ్రెండ్స్, ఇదంతా మంటపము, ఈ గుడి
అంతా చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇదంతా ఇట్లా స్తంభాలు ఉంటాయి లోపల, మళ్ళీ అంతా ఇట్లా మండపం ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపల ఒక గజ స్తంభం ఉంది. ఇదంతా 1000 సంవత్సరాల కింద కట్టిండేది గుడి. చూడండి ఎంత బాగున్నాయో. పిల్లర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పిల్లర్లు ఉన్నాయి, 100 పైన ఉంటాయి పిల్లర్లన్నీ. ఇక్కడ ఒక పెద్ద నంది ఉండదు, నంది ఉంది ఫ్రెండ్స్. నంది చూపిస్తాను మీకు. నంది అలా రావాలా వస్తా. ఫ్రెండ్స్ నంది లోపల శివుడు ఉన్నారు, శివలింగం ఉంది. అరుణాచలేశ్వర టెంపుల్. ఎవరన్నా అరుణాచలం వెళ్ళలేని వారు చిక్బాలపూర్కి వచ్చి ఈ టెంపుల్లో శివలింగం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ముఖం ఆకారము, ఇది వచ్చేసి శివలింగం మీద పెట్టి పూజ చేస్తారు. ఒకే చోట 3 నందీశ్వరులు ఉన్నారు చూడండి. అక్కడ ఒకటి, మధ్యలో పెద్ద నంది, ఈ చివర చిన్న నంది. మనం ఎక్కడ ఏ టెంపుల్లోనూ చూసిండాము ఇలా 3 నందులు ఉండడము శివుని ముందర. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను శివుని ముందర 3 నందులు ఉండడము. చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇట్లా ప్రతి స్తంభము రౌండ్గా అందంగా చిక్కిట్టారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. నేను గట్టిగా అరచడం లేదు, ఎందుకంటే లోపల కదా టెంపుల్లో అరుస్తారని మెల్లగా చెప్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ 3 నందులు ఉన్నాయి చూడండి. అంతా రాతితోనే ఫ్రెండ్స్, అంతా రాతితో పెద్ద పెద్ద బండరాళ్ళ మీద అప్పట్లో శిల్పాలు భలే చిక్కినారు.
ఫ్రెండ్స్, ఇవన్నీ టెంపుల్లో గుడి గోడలకి, గర్భగుడి బయట గోడలకి చెక్కిన శిల్పాలు. అప్పట్లో చాలామంది అద్భుతమైన శిల్పులు పనిచేసినారు రాజుల కాలంలో. ఇది అప్పట్లో బావి అన్నమాట. అంతా రాయే ఫ్రెండ్స్, కింద ఉన్నది రాయే, గుడికి వాడింది రాయే, పిల్లర్లు రాయే, పైకప్పు రాయే, అంతా రాతితోనే కట్టినారు ఫ్రెండ్స్ అప్పట్లో. బయట ఒక రథం చూసినాం కదా, అది రథం అంతా పాడైపోయింది. ఆ రథం వచ్చేసి అప్పుడు ఇలా ఉండేదంట. ఇక్కడ చిన్న రథం చేసి పెట్టినారు, అద్దాలు గ్లాస్లో పెట్టినారు. కాకపోతే బయట ఉన్న రథం ఇలా ఉండేదంట అప్పట్లో పెద్దగా. అందుకోసమే ఇక్కడ కొద్దిగా తయారు చేసి పెట్టారు. ఇక్కడ చూడండి, ఒక గొడుగులాగా ఎంత బాగా చేసి పెట్టినారో. ఇవి వచ్చేసి ఇక్కడ ఇత్తడితో తయారు చేసినవి, పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి స్వామివారి మెరిమినప్పుడు ఊరేగిస్తారు కదా స్వామిని, ఆ సమయంలో వాడతారు ఇవి. ఇవి కూడా చాలా సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు. ఇవన్నీ శ్రీకృష్ణ దేవరాయన కాలంలో ఇవన్నీ. ఇక్కడ ఒక జాలరీలాగా చూడండి, రామనాసుడు జాలరీలాగా తయారు చేసి పెట్టినారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి అప్పట్లో రాజుల చేత నిర్మించిన బావి. ఇది 1000 సంవత్సరాల క్రితమే నిర్మించినారు. దీనికి ఎవరు నానాకు చెత్త అంతా లోపలికి వేస్తారనేసి ఇలా మెస్సు జాలరీ వేశారు. ఇందులోకి అంత డబ్బులు వేస్తారు. నేను వేసాను చూడండి, మీకు డబ్బులు కనిపిస్తున్నాయా? అన్నీ డబ్బులు వేస్తారు ఇందులోకి. దాదాపు 1000 సంవత్సరాల కిందట బావి ఇది, బాగా గుర్తుపెట్టుకోండి, 1000 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చూస్తున్న రథాలు వచ్చేసి ఈ మధ్య కాలంలో తయారు చేసినవి అన్నమాట. ఈ రథాల మీద ఇప్పుడు ప్రస్తుతానికి స్వామివారిని ఊరేగిస్తారనమాట. అదో ఇది వచ్చేసి ప్రధాన రథము, ఇది రెండో రథము, అది అక్కడ చిన్న రథం ఉంది, అది మూడో రథము. ప్రస్తుతానికి వీటి మీద స్వామివారిని మెరుగు చేస్తున్నారు. పాతదైతే లేదు, అంత పోయింది. ఇదో ఫ్రెండ్స్, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి.
ఇది వచ్చేసి కోనేరు, అంటే అప్పట్లో స్నానం చేయడానికి అన్నిటికీ వాడేవాళ్ళు ఈ కోనేటిని. ఇలా 4 పక్కల దిగచ్చు, ఇలా స్టెప్స్ ఉన్నాయి నీటిలోకి వెళ్ళడానికి. 4 వైపులా దారి ఉంటుంది, చాలా పెద్దది, చాలా బాగుంది. ఇది వచ్చేసి 2 స్టెప్పులు కట్టినారు, మళ్ళీ కింద ఒక స్టెప్ ఉంది, అది కనిపిస్తుంది మీకు నీటిలో, కింద ఒక స్టెప్ ఉంది. అక్కడ తాబేలు వెళ్తుంది, మీకు చూపిస్తాను చూడండి. అదిగో తాబేలు ఫ్రెండ్స్, అది ఈదుతుంది చూడండి. మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు టెంపుల్ అంతా చూపించినాను. ఆ గోడల పైన, ఆ పిల్లర్ల పైన, ఆ గుడి నిర్మాణం పైన చెక్కిన శిల్పాలని, గుళ్ళో విగ్రహాలని కూడా తీయకూడదు, కానీ మీకోసం నేను తీశాను. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ది, దాదాపు 1100 సంవత్సరాల కిందట కట్టినారు, ఈ 9వ శతాబ్దంలో. ఇది వచ్చేసి రత్నవళి వంశానికి చెందిన బాణ విద్యాధార అనే ఒక రాణి అప్పట్లో ఆమె కట్టించింది. ఆమె తర్వాత ఈ టెంపుల్ని వచ్చేసి చోళులు పరిపాలించినారు. చోళులు ఈ టెంపుల్ని అభివృద్ధి చేసినారు కొంచెము. చోళుల తర్వాత వచ్చేసి హొయల వంశస్థులు, వాళ్ళు కొద్ది రోజులు పరిపాలించినారు. ఈ టెంపుల్ని వాళ్ళు కొంచెం అభివృద్ధి చేసినారు. వారి తర్వాత వచ్చేసి విజయనగర రాజులు, వాళ్ళు కొద్ది రోజులు పరిపాలించినారు, వాళ్ళు కూడా ఈ టెంపుల్ని అభివృద్ధి చేసినారు. వారి తర్వాత వచ్చేసి ఈ టెంపుల్ టిప్పీ సుల్తాన్ హయాంలో టిప్పీ సుల్తాన్ చేతికి వెళ్ళింది. తర్వాత వచ్చేసి బ్రిటిష్ వారు కొద్ది రోజులు పరిపాలించినారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాదాపుగా 1200 సంవత్సరాల కిందటి గుడి ఇది, ఈ టెంపుల్. నేను వచ్చేసి ఈ గుడిని అంతా నా దగ్గర పెద్ద కెమెరాలు ఏం లేవు ఫ్రెండ్స్. నా దగ్గర జోబీలో మొబైల్ ఉంది. ఆ మొబైల్లో సాధ్యమైనంత వరకు నేను బాగా అందంగా వీడియో అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను. నేను చేసిన వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలే చేస్తుంటాను నేను, ఈ టెంపుల్స్ సంబంధించి, లేదంటే చరిత్రక నిర్మాణాలు ఏదైనా సరే, లేదంటే కోటలు, ఇలాంటి పురాతన దేవాలయాల గురించి నేను వీడియోలు చేస్తుంటాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్.